ఈరోజు మన టాపిక్ టైం కాంప్లెక్సిటీ. అసలు టైం కాంప్లెక్సిటీ అంటే మనం విడిగా ఒక కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది 2 సెకండ్స్ 3 సెకండ్స్ అని చూపిస్తుంది. అది టైం కాంప్లెక్సిటీ కిందకి రాదు. అది ఒక ల్యాప్టాప్ బట్టి కానీ దాని యొక్క విండో యొక్క వెర్షన్ బట్టి కానీ డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా టైం కాంప్లెక్సిటీ అంటే మనం రాసిన కోడ్ ఎంత టైం తీసుకుంటుందని మనం కన్సిడర్ చేసేదాన్నే టైం కాంప్లెక్సిటీ అని అంటాం. ఇది మనకి ఇన్పుట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. The rate at which time taken increases with respect to the input size. Here మనం ఒకసారి 1 ఇన్పుట్ తీసుకుంటే దాని యొక్క రేట్ అలా కన్సిడర్ చేస్తాం. దాని యొక్క రేట్ ఆఫ్ ఇంక్రీజ్నే మనం టైం కాంప్లెక్సిటీ అని అంటాం. యాక్చువల్గా మనం టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ నోటేషన్తో మనం తీసుకుంటాం. మనం టైం కాంప్లెక్సిటీ ఎప్పుడైనా సరే వరస్ట్ కేస్నే కన్సిడర్ చేస్తాము. దెన్ టైం కాంప్లెక్సిటీలో మనం అవాయిడ్ లోవర్ వాల్యూస్, అంటే చిన్న వాల్యూస్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఇంకా కాన్స్టెంట్ వాల్యూస్ని మనం రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఈ లూప్ని కన్సిడర్ చేస్తే ఫర్ ఐ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ ఈక్వల్ టు n ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ మనం ఇనిషియలైజేషన్ కండిషన్ ఇంక్రిమెంట్ అనేది చేస్తాము. ఒకసారి లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఐ లెస్ దాన్ n ఈక్వల్ టు n అంటే అది 1 2 3 అలా కండిషన్ని చెక్ చేసుకుంటూ ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. ఈ 3 కేసెస్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఐ ప్లస్ ప్లస్ అండ్ ఎస్ఓపి ఆఫ్ రాజ్, ఈ 3 మనకి n టైమ్స్ రిపీట్ అవుతుంది. సో మనకి టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ n ఇంటూ 3. మన కండిషన్ ప్రకారం మనం కాన్స్టెంట్స్ అనేవి రిమూవ్ చేస్తాం. సో మనకి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ n. దెన్ ఈ టైం కాంప్లెక్సిటీలో మనకి 3 టైప్స్ ఉంటాయి: బెస్ట్ కేస్, వరస్ట్ కేస్ అండ్ యావరేజ్ యొక్క కేస్. దట్స్ ఇట్.